మనకందిన వందల పేజీల సోర్స్ మెటీరియల్లో హ్మ్. ఈసారి నా దృష్టిని ఆకర్షించింది కేవలం రెండు పంక్తులో ఒక చిన్న గాథ. రెండే పంక్తులా? అవును, చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ చదివిన కొద్దీ దాని లోతు అబ్బో ఆశ్చర్యపరిచింది. దాని పేరు నరనాగిత స్థవిరదాథ. నాగిత థేర చెప్పిన గాథ. ఖచ్చితంగా. అంటే నాగిత అనే ఒక అనుభవజ్ఞుడైన సన్యాసి చెప్పిన మాటలన్నమాట. చాలా ఆసక్తికరమైన ఎంపిక. ఈరోజు మనం దేని గురించి లోతుగా చూడబోతున్నామంటే హ్మ్. అసలు ఈ 2 పంక్తుల వెనుకున్న కథేమిటి, ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా ఈ మాటలు చెప్పిన ఆ నాగిత థేర ఎవరు? ఆయన ఎందుకు అలా అన్నారు? అదే ముఖ్యంగా అందులో ఒక పోలిక వాడారు, అరచేతిలో చూపినట్లు అని. ఆ చిన్న మాట వెనుకున్న తాత్వికతను మనం బయటకు తీయాలి. అదే ఈరోజు మన పని. నిజానికి చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది బౌద్ధ ధర్మంలోని ఒక గుండెలాంటి విషయాన్ని మన ముందు పెడుతుంది. అంటే అదేమిటంటే, విముక్తికి ఇదే సంపూర్ణ మార్గం, వేరేది లేదు అనే ఒక ధైర్యమైన ప్రకటన. ఇది పాళీ భాషలో చెప్పబడింది కదా. అవును. మనం విశ్లేషణలోకి వెళ్లే ముందు దాని సరళమైన తెలుగు అనువాదమేమిటో ఒకసారి చూస్తే బావుంటుంది. అప్పుడు మన చర్చకు ఒక పునాది దొరుకుతుంది. తప్పకుండా. ఆగాథ తెలుగులో ఇంచుమించు ఇలా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ ధర్మంలో తప్ప బయట ఉన్న ఇతర సిద్ధాంతాలేవీ నిర్వాణానికి పూర్తి దారిని చూపలేవు. మొదటి లైన్ అది. రెండోది, భగవంతుడు సంఘానికి ఇదే మార్గాన్ని బోధిస్తున్నాడు. గురువు స్వయంగా అరచేతిలో చూపినట్లు స్పష్టంగా చూపిస్తున్నాడు. వినడానికి చాలా సూటిగా బలంగా ఉన్నాయి ఈ మాటలు. అవును. ఇక్కడే నాకు కొన్ని ప్రశ్నలొస్తున్నాయి. బయట ఉన్న ఇతర సిద్ధాంతాలంటున్నారు కదా. అవును. ఆ కాలంలో అలాంటివి ఏముండేవి? ఏదో ఒకటో రెండో కాదు, చాలా ఉన్నాయనంటారు కదా. చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. మనం ఈ గాథను దాని కాలమాల పరిస్థితుల్లో పెట్టి చూడాలి. సరే. అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం భారతదేశంలో అదొక రకమైన మేధో విప్లవం జరుగుతున్న సమయం. అంటే ఒక ఐడియాలజికల్ ఫ్లడ్ లాంటిదా? ఖచ్చితంగా. డజన్ల కొద్దీ గురువులు, వందల కొద్దీ సిద్ధాంతాలు. ప్రతి ఒక్కరూ మోక్షానికి నాదే సరైన దారి అని వాదించేవారే. ఉదాహరణకు అజిత కేశకంబళి వంటి భౌతికవాదులున్నారు. వాళ్ళ సిద్ధాంతమేమిటి? వాళ్ళేమనేవారంటే, శరీరం మట్టిలో కలిసిపోయాక ఏమీ మిగలదు, పుణ్యం పాపం అని ఏమీ లేవు. అంటే ఒక రకంగా నాస్తికవాదం లాంటిదా? అవును, పూర్తి భౌతికవాదం. మరోపక్క మక్కలి గోసాలుడు అనే గురువుండేవారు. ఆయన వాదన పూర్తిగా దీనికి వ్యతిరేకం. అదెలా? అంతా విధి ప్రకారం ముందే నిర్ణయించబడి ఉంటుంది. మన ప్రయత్నంతో ఏదీ మారదు. 80 లక్షల జన్మల చక్రం పూర్తయ్యాకే అందరికీ విముక్తి అని చెప్పేవారు. అంటే పూర్తి నిస్సహాయత. ఒకరు ఏమీ లేదు అంటారు, ఇంకొకరు అంతా ముందే రాసిపెట్టుంది అంటారు. అవును. ఇలాంటి గందరగోళం మధ్య బుద్ధుడి బోధన ఒక ఆచరణాత్మకమైన స్పష్టమైన దారిని చూపింది. అందుకే నాగిత థేర మాటల్లో అంత నిశ్చయత కనిపిస్తుంది. మిగతా మార్గాలు పాక్షిక సత్యాలు చెప్పినా దుఃఖం నుండి పూర్తి విముక్తికి దారి చూపేది ఇదొక్కటే అని ఆయన బలంగా నమ్మారు. ఇప్పుడు అర్థమైంది. అదొక ఐడియాల మార్కెట్ ప్లేస్ లాంటిది. అందులో ఈ బోధన తన ప్రత్యేకతను చాటుకుంటోందన్నమాట. సరే, ఇక రెండో భాగానికి వద్దాం. అరచేతిలో చూపినట్లు అనే పోలిక. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో ఏదో లోతైన అర్థమున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంత శక్తివంతమైంది ఈ రూపకం? ఇది కేవలం ఒక అలంకారం కాదు, బౌద్ధ బోధన యొక్క స్వభావాన్నే నిర్వచించే మాట అది. అంటే ఎలా? అరచేతిలో ఉన్న వస్తువుని చూడటానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు కదా. అది స్పష్టంగా సంపూర్ణంగా కనిపిస్తుంది. దాని అర్థం బుద్ధుడి బోధనలో రహస్యాలు లేవు, గుప్తమైన జ్ఞానం ఏదీ దాచిపెట్టలేదు అని. దాచిపెట్టలేదా? అవును. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం గురువు యొక్క పిడికిలి అంటే ఆచర్య ముఠ్ఠి అనే భావన గురించి తెలుసుకోవాలి. కొన్ని సంప్రదాయాలలో గురువులు అత్యంత ముఖ్యమైన విషయాలను తమ పిడికిలిలో దాచుకుని అంటే అందరికీ అన్నీ చెప్పరన్నమాట. కొంత సమాచారాన్ని దాచిపెడతారు. కేవలం కొందరు ప్రియ శిష్యులకు మాత్రమే చెబుతారు. ఖచ్చితంగా. కాని బుద్ధుడు స్పష్టంగా చెప్పారు, నా బోధనలో గురువు యొక్క పిడికిలి లేదు, నేను ఏదీ దాచుకోలేదు అని. ఆయన బోధన ఒక తెరిచిన అరచేతి లాంటిది. అంతా స్పష్టంగా బహిరంగంగా. ఏహి పసికో అంటారు. అంటే రా, చూడు, స్వయంగా తెలుసుకో అని. సరిగ్గా అదే. ఈ పారదర్శకతే ఆ బోధన యొక్క అతిపెద్ద బలం. అందుకే ఆ పోలిక అంత శక్తివంతమైనది. దాపరికం లేనిచోట విశ్వాసం పెరుగుతుంది. మీరు ఈ స్పష్టత, పారదర్శకత గురించి మాట్లాడుతుంటే అసలు ఇంత గట్టిగా, ఇంత నమ్మకంగా ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరా అని తెలుసుకోవాలనిపిస్తుంది.
నాగిత థేరా. అవును. ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన కేవలం ఒక పండితుడా, లేక ఈ సత్యాన్ని స్వయంగా అనుభవించినవాడా? ఒక వ్యక్తి ఇంత ధైర్యంగా ఒక ప్రకటన చేస్తున్నాడంటే ఆ నమ్మకం ఆయనకెలా వచ్చింది? ఇక్కడే అసలు కథ ఉంది. నాగిత థేరా ఈ మాటలు కేవలం పుస్తకాలు చదివి చెప్పలేదు. కాదా? కాదు. ఈ 2 పంక్తుల వెనుక ఆయన ఎన్నో జన్మల ప్రయాణం, అపారమైన సాధన ఉన్నాయి. మనకు అందిన కథనాల ప్రకారం ఆయన ప్రయాణం కొన్ని యుగాల క్రితం మొదలైంది. కొన్ని యుగాల క్రితమా? అవును. పూర్వజన్మలో పదుముత్తర అనే ఒక పూర్వపు బుద్ధుని కాలములో అతను నాగా అనే పేరుతో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఓహ్! అంటే ఇది ఒకే జన్మ కథ కాదనమాట. అస్సలుగాదు. ఒకరోజు అతను ఆ బుద్ధుణ్ణి, ఆయన శిష్యగణాన్ని చూశాడు. వారి ప్రశాంతత, వారి తేజస్సు చూసి ఆయనలో ఏదో తెలియని భక్తి, స్ఫూర్తి కలిగాయి. హా, వెంటనే ఆ బుద్ధుణ్ణి స్తుతిస్తూ 3 గాథలు పలికాడు. అది కేవలం ఒక చిన్న పుణ్యకార్యమే అయినా దాని సంకల్పం చాలా బలంగా ఉంది. ఆ పుణ్యకర్మ ఫలితంగా దాని ఫలితంగా ఏమైంది? ఇప్పుడు సరైన మార్గం వైపే నడిపించింది. ఒక్క క్షణమాగుదాం. ఒక మంచి సంకల్పంతో చేసిన చిన్న పని కొన్ని యుగాలపాటు ఆయన ప్రయాణాన్ని ప్రభావితం చేసిందనమాట. ఆ ఆలోచనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అవును. బౌద్ధ కర్మ సిద్ధాంతంలో సంకల్పానిదే ప్రధాన పాత్ర. చివరకు ఆయన ప్రయాణం గౌతమ బుద్ధుని కాలానికి చేరుకుంది. సరే, ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సన్యాసిగా మారాడు. బుద్ధుడి బోధనలను ఎంతో శ్రద్ధగా అభ్యసించి తీవ్రమైన సాధన చేసి చివరకు అర్హతుడుగా మారాడు. అర్హతుడు, ఈ పదం మనం చాలాసార్లు వింటాం. అంటే మానసిక మలినాలను నశింపచేసుకున్నవాడు అని సింపుల్గా చెబుతారు. కాని దాని అసలర్థమేమిటి? ఆ మానసిక మలినాలు లేదా ఆశ్రవాలు అంటే ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు. ఈ ఆశ్రవాలు అంటే కేవలం చెడు ఆలోచనలు కాదు. అవి మనల్ని ఈ సంసార చక్రంలో బంధించి ఉంచే లోతైన ప్రవాహాలు. ప్రవాహాలా? అవును. ముఖ్యంగా 3 రకాలుగా చెబుతారు. 1 కామాశ్రవం, అంటే ఇంద్రియ సుఖాల పట్ల ఉండే ప్రవాహం. 2 భవాశ్రవం, నేనున్నాను, నేను ఉండాలి అనే ఉనికి పట్ల ఉండే ప్రగాఢమైన కోరిక. హ్మ్, ఇక 3ది అవిద్యస్రవం. అంటే వాస్తవాన్ని యథాతథంగా చూడలేకపోవటం అనే అజ్ఞాన ప్రవాహం. ఈ 3 ప్రవాహాలను పూర్తిగా ఎండగట్టినవాడు, వాటి మూలాలను పెగిలించినవాడు అర్హతుడు. అంటే అతను మళ్లీ జన్మించడు, దుఃఖం నుండి శాశ్వతంగా విముక్తుడైనవాడు. ఖచ్చితంగా. అందుకే అర్హతుడి మాటకు అంత బరువుంటుంది. నాగిత థేరా ఆ స్థితిని చేరుకున్నాకనే ఈ గాథను పలికారు. అద్భుతం. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మనం వింటున్న ఈ 2 పంక్తులు కేవలం సిద్ధాంతం కాదు. అది ఒక వ్యక్తి యొక్క ఎన్నో జన్మల ప్రయాణానికి ముగింపు వాక్యం. అవును. ఆ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన కనుగొన్న సత్య సారాంశం, అనుభవంతో పండిన నిజమలమాట. ఖచ్చితంగా. అందుకే ఆ గాథలో అంత అధికారం, అంత ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. అతను కేవలం సిద్ధాంతాన్ని పునరావృతం చేయడం లేదు. ఎన్నో మార్గాలను, ఎన్నో ఆలోచనలను చూసిన తర్వాత, ఎన్నో జన్మల అనుభవం తర్వాత. అవును. దాని తర్వాత ఇక్కడే ఉంది విముక్తి, అది కూడా స్పష్టంగా, దాపరికం లేకుండా ఉంది అని తన అనుభవం నుండి చెబుతున్నాడు. ఇది తన గురువైన బుద్ధుడి పట్ల ఆయన చూపిన కృతజ్ఞత, తాను పొందిన లోతైన అవగాహనను ప్రపంచానికి అందించిన విధానం. అయితే ఇక్కడ నాకో సందేహం. అడగండి. ఇదే ఏకైక మార్గమనడం మిగతా మార్గాలను తక్కువ చేసినట్లవుదా? ఇది ఒక రకమైన మతపరమైన ప్రత్యేకవాదం, అంటే రిలీజియస్ ఎక్స్క్లూజివిజం లాగా ధ్వనించే ప్రమాదం లేదా? ఇది చాలా సహజంగా వచ్చే సందేహం, కానీ దీన్ని మనం ఆనాటి పరిభాషలో అర్థం చేసుకోవాలి. ఇది అహంకారంతో చేసిన ప్రకటన కాదు. ఉదాహరణకు, ఒక వైద్యుడు ఒక నిర్దిష్టమైన వ్యాధికి ఈ మందు మాత్రమే సంపూర్ణంగా పనిచేస్తుంది, మిగతావి కేవలం తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని చెబితే దాన్ని మనం అహంకారంగా భావించాం. దాన్ని ఆ వైద్యుడి నమ్మకంగా, స్పష్టతగా చూస్తాం. ఇక్కడ కూడా అంతే. నాగిత థేర దృష్టిలో నిర్వాణం అనేది ఒక నిర్దిష్టమైన స్థితి. రాగ, ద్వేష, మోహాలు పూర్తిగా నశించిన స్థితి. అవును. ఆ స్థితిని చేరగానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి, అంటే అష్టాంగ మార్గముందని బుద్ధుడి బోధన. అందువల్ల ఈ లక్ష్యాన్ని చేరడానికి ఇది సంపూర్ణమైన మార్గమని చెప్పడం, మిగతా మార్గాలను కించపరచడం కాదు, తమ మార్గం యొక్క సంపూర్ణతను నొక్కి చెప్పడం. మీరు చెప్పింది వింటుంటే ఈ పారదర్శకత, ఈ అరచేతిలో చూపినట్లు అనే భావన కేవలం ఒక తాత్విక విషయం కాదు, అది ఒక ఆచరణాత్మకమైన భరోసా అనిపిస్తోంది. ఎలా? అంటే
నన్ను గుడ్డిగా నమ్మొద్దు, వచ్చి స్వయంగా చూడు, నీ అనుభవంతోనే నిర్ణయించుకో అని ఒక ధైర్యమైన ఆహ్వానం ఇవ్వడం లాంటిది. సరిగ్గా అదే ఆ బోధన యొక్క అందమది. అది నమ్మకం మీద ఆధారపడమని చెప్పదు, అనుభవం మీద ఆధారపడమని చెబుతుంది. హా, నేను చెప్పానని నమ్మొద్దు, పవిత్ర గ్రంథాల్లో ఉందని నమ్మొద్దు. మీ విచక్షణతో, మీ అనుభవంతో అది మంచిది అనిపిస్తేనే స్వీకరించండి అని చెప్పిన మార్గమది. అరచేయి తెరిచి ఉన్నప్పుడు అందులో ఏముందో ఎవరైనా వచ్చి చూడవచ్చు, పరీక్షించవచ్చు. ఈ మార్గం యొక్క సంపూర్ణత. అవును. జీవితంలోని సమస్యలకు, దుఃఖానికి తాత్కాలిక పరిష్కారాలు చాలా ఉండొచ్చు. కాని దుఃఖాన్ని దాని మూలాలతో సహా పెకిలించివేయడానికి ఒక సంపూర్ణమైన నిర్మాణాత్మకమైన మార్గముందని ఈ గాథ చెబుతోంది. అదొక ఆశావాదంతో కూడిన ప్రకటన. సరే, ఇక రెండోవది, అంతకన్నా ముఖ్యమైనది, బోధన యొక్క పారదర్శకత. నిజమైన జ్ఞానం రహస్యంగా, గుప్తంగా ఉండదు. అది అందరికీ అందుబాటులో ఉంటుంది. అవును, స్పష్టంగా, దాపరికం లేకుండా ఉంటుంది. ఏ బోధనైతే తనను తాను ప్రశ్నించుకోవడానికి, పరీక్షించుకోవడానికి అనుమతిస్తుందో అది నిజమైన విముక్తి మార్గమయ్యే అవకాశం ఉంటుంది. ఈ తెరిచిన అరచేతి సిద్ధాంతం అనుమానించే హక్కును, ప్రశ్నించే స్వేచ్ఛను అనుసరించే వారికిస్తుంది. అదే దాని గొప్పతనం. అద్భుతంగా చెప్పారు. ఈరోజు మన చర్చను ముగిద్దాం. నాగిత థేరా గాథ కేవలం 2 పంక్తుల పద్యంలా కనిపించిన అది ఒక వ్యక్తి యొక్క సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఒక మార్గం యొక్క స్పష్టతను మరియు ఒక బోధన యొక్క సంపూర్ణతను ఎంత బలంగా చెబుతుందో మనం చూసాం. అవును, ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు. ఈ గాథలో ఎంతో లోతైన తాత్వికత ఇమిడి ఉంది. నిజమే. దీని నుండి మనం నేర్చుకోవలసిన మరో విషయమేమిటంటే, నిజమైన జ్ఞానమనేది కేవలం సమాచారం సేకరించడం కాదు. అది అనుభవం ద్వారా వస్తుంది. అనుభవం, సాధన మరియు ఎన్నో జన్మల పరిపక్వత ద్వారా వస్తుంది. నాగిత థేరా మాటలలో ఆ పరిపక్వత, ఆ నిశ్చయత మనకు స్పష్టంగా వినిపిస్తోంది. అది అరువు తెచ్చుకున్న జ్ఞానం కాదు, స్వయంగా సంపాదించుకున్న స్పష్టత. ఈ చర్చను మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఒక బోధన దాపరికం లేకుండా అరచేతిలో చూపినట్లు స్పష్టంగా, పారదర్శకంగా ఉన్నప్పుడు అది దాన్ని అనుసరించేవారికి ఎలాంటి విశ్వాసాన్నిస్తుంది? అదే సమయంలో అది వారి మీద ఎలాంటి బాధ్యతను పెడుతుంది? ఈ విషయం గురించి ఆలోచించండి.